దారాలు అయితే ఇలా టైట్ గుంజి కట్టుకోవాలి మొత్తం. ఇక్కడ గల్లి అయితే 2 ఫీట్ల 6 ఇంచులు వేసి పెట్టినాం. అక్కడ కూడా కరెక్ట్ చూసుకొని ఈ విధంగా సరి చేసుకొని దాన్ని మెట్లకు మనం చేసుకోవాలి. మెట్నకి ఏ విధంగా చేసుకోవాలో అంటే చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తుండండి. అయిపోయిందా? మేమైతే ఇక్కడ టైట్ గుంజిన దారాలకు మూలకు మెట్న చేయనికి మాత్రం మార్కులు పెట్టేసుకుంటున్నాం. మార్కులు పెట్టినాక ఇప్పుడు మనము ఏదైతే గల్లికి సరి చేసుకొని ఉన్న ఆ దారాన్ని మాత్రం ఎక్కడ కదిలించడానికి వీలుండదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మేము 10 ఫీట్లు పెట్టుకున్నాము. ఇక్కడ మార్కింగ్ చేసి నుంచి ఇక్కడి వరకు 10 ఫీట్లు మట్టగా పెట్టుకున్నాం. ఇక్కడ మట్టగా పెట్టుకొని ఇంకో దిక్కు వచ్చేసి అది కూడా మేమైతే ఇక్కడ టేపు 1 ఫీట్ ఇడిచిపెట్టి పట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఫీట్ దగ్గర పెట్టుకొని అక్కడ సైడ్కి వచ్చేసి 13 ఫీట్లు మేము మార్కింగ్ చేసుకుంటున్నాము. 13 ఫీట్లు మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ పెట్టిన దానికి మ్యాచ్ కావాలి అని అంటే 16 ఫీట్లు రావాలి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మేము 13 ఫీట్లకు ఇక్కడ మార్కింగ్ ఇచ్చాము. ఇట్లా క్రాసింగ్ చూస్తే 16 ఫీట్లు రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫీట్ ఇడిచిపెట్టుకొని ఇలా మేము మూలన చూస్తాము. 16 ఫీట్లు వచ్చేస్తే మెట్నకు వచ్చినట్టు ఫ్రెండ్స్. చూడండి, మెట్నకు వచ్చింది. మళ్ళీ డౌట్ కోసం దీన్ని మళ్ళీ ఏమైనా జరిగినాయని చూస్తే మళ్ళీ 10 ఫీట్లు 13 ఫీట్లు బరాబరి ఉంది. మూలకు బట్టి చూస్తే 16 ఫీట్లు బరాబరి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ విధంగా 16 ఫీట్లు ఉంటే మెట్టకు వచ్చినట్టు. ఇది మాదైతే మెట్టకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఉందా? తీసేసి బయట వచ్చేసి 26 ఫీట్ల 6 ఇంచులు, ఇంకో దిక్కు 24 ఫీట్ల 9 ఇంచులు ఇచ్చారు ఫ్రెండ్స్ మాప్లో. ఇక్కడైతే 26 ఫీట్ల 6 ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాము. 4 మూలలు 4 దారాలు వేసేసి ఈ విధంగా ఎక్కడికక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 24 ఫీట్ల 9 ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకున్నాం. పెట్టుకొని ఇప్పుడు మూలలు చూడాలి ఫ్రెండ్స్. మూలలు చూస్తే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే మళ్ళీ ఒకసారి అన్నీ ఏ విధంగా ఏమైనా మారినాయా ఏంది అని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 4 మూలలు మళ్ళీ చెక్ చేసినాక 4 మూలలో ఇట్లా చెక్ చేసినాక మూలలు చూడాలి. మూలలు చూస్తే 2 దిక్కుల బరాబరి వస్తే ఇది మెట్నకు వచ్చినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చూస్తున్నాం. 37 ఫీట్ల 3 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఈ మూలనైతే. ఇంకో మూలకు వచ్చేసి అది కూడా ఇలా సేమ్ వచ్చేస్తే వచ్చినట్టు ఫ్రెండ్స్. ఈ మూలకు వచ్చేసి ఎంత ఉంది అని చూస్తే మీది మెట్నకు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఆ మూలకైతే మాకు 37 ఫీట్ల 3 ఇంచులు వచ్చేసింది. गुंड वाटको पानी टमाटर पर
మా అన్నకి మిమ్మల్ని ఆడిస్తుంది. అటే నేర్చుకో అటు మాల అవసరం. ఇలా గుండు ఆగినాక గుండు వేసుకోవాలి. అలా అయితే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయి. అటు ఇటు కదిలితే మార్కు చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.